హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఫార్చునర్ కార్ ఒకటి అయితే తీసుకున్నా, ఢిల్లీ నుంచి తీసుకున్నా. అయితే ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, ఇప్పుడు రిజిస్ట్రేషను ఢిల్లీ నుంచి మన తెలంగాణకి, ఏపీకి, తెలుగు స్టేట్స్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి అని అడుగుతున్నారు. అయితే వాటికి మేజర్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫామ్ 28 ఏంటిదంటే ఎన్ఓసి, నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. ఈ ఎన్ఓసి మెయిన్ ఇంపార్టెంట్. దీని ద్వారానే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత ఫామ్ 2930 ఏంటిదంటే ఓనర్షిప్. మనం అక్కడి నుంచి కార్ తీసుకుంటున్నట్టుగా ఓనర్షిప్, మనకి ఆ ఓనర్షిప్ ఆధార్ కార్డు వెరిఫికేషన్లని చేస్తారు. అయితే ఇప్పుడు ఓనర్షిప్ మనం అక్కడి నుంచి ఇక్కడ మన పేరు మీదకి మార్చినందుకు ఇప్పుడు ఆర్సీ ఉందా, ఆర్సీ ద్వారా మనం తీసుకుంటాం కదా, ఆ నెంబర్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓనర్షిప్ నేమ్ ఒకటి మారుతుంది. ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ ప్రాసెస్లో అదన్నది మనం చేంజ్ చేసుకోవాలి, నెంబర్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మాత్రం అదే నెంబర్ మీద, మనకి ఢిల్లీ నెంబర్ మీదనే ఇక్కడ వెహికల్ ఉంటుంది. ఓకే, అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా ఎట్లా చేసుకోలేదని చెప్పి ఇక్కడ. అయితే ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ క్లియరెన్స్. ఇప్పుడు మనం కార్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 2017లో తీసుకున్నాం, మనం 3 years 5 years ఇన్సూరెన్స్ పెట్టుకుంటాం. తర్వాత దాన్ని రెన్యువల్ చేయము. మనం కార్ తీసుకునేటప్పుడు ఆ మిగతా ఇయర్స్ కూడా నేను మొత్తం క్లియరెన్స్ చేసుకొని ఆ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకోవాలి, ఇన్సూరెన్స్. తర్వాత పొల్యూషన్ ఏంది, ఎవ్రీ 6 monthsకి ఒకసారి తీసుకుంటాం మనం. యాక్చువల్గా అయితే తీసుకోకపోవచ్చు. అయితే మనకు మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మాత్రం పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ. అయితే ఆ పొల్యూషన్ సర్టిఫికేట్ ఇప్పుడు మనం 60 rupees 100 rupees ఇండియా వైడ్గా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇది ఒక ఫామ్ ఉండాలి. తర్వాత మనం ఏంటంటే మేజర్గా ఒకటి మర్చిపోవద్దు, మనం ఇప్పుడు ఆర్సీ మనం తీసుకున్నాం. ఆర్సీలో మనం చాయిస్ నెంబర్ చెక్ చేసుకోవాలి, ఇంజన్ నెంబర్ చెక్ చేసుకోవాలి, ఆర్సీ కరెక్ట్ ఉందా లేదా, అంతే ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉన్నాకనే మనం బండి తీసుకోవాలి. మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫామ్ ఏంటిదంటే అఫిడియేట్ అంటే పలానా ఎక్స్ దగ్గర నుంచి మనం వెహికల్ తీసుకుంటున్నట్టుగా, మన దాని మీదకి తీసుకుంటున్నట్టుగా అదొక ఫామ్ కావాలి. ఇంతవరకు మెయిన్ ఫామ్స్. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉన్నా లేదా నెక్స్ట్ వీడియోస్ ఏమన్నా చేయాలన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోస్ మీకు కావాల్సిన వీడియోస్ నేను చేస్తాను. ఏమైనా డౌట్ ఉన్నా చెప్పండి, నేను క్లియర్గా చెప్తా. ఓకే, థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆర్కే బిజినెస్. థ్యాంక్ యూ గైస్.